హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ మరియు హోలీ పండుగ శుభాకాంక్షలు. ఈ చూస్తున్న వారికి, మీ ఫ్యామిలీ అందరికీ కూడా, హిందూ బంధువులందరికీ కూడా. అయితే ఈ ముస్లిం నా కొడుకులు ఏం చెప్తారంటే, కొంతమంది చీడపురుగులాగా ఉన్నోళ్ళు మతోన్మాదులు, ఈ మతోన్మాదులకంట రంగు పడదు అంట. రంగు వేసుకుంటే మాకు మొత్తం మేము చేసేవన్నీ నాశనం అయిపోతాయి, మాకు నమాజు చల్లదు, మరి మా ఉపవాసాలు చల్లవు, అవి ఇవి బొంగు ఇంకేమేమో చెప్పారు కదా. మరి మీరు రంగు ఎందుకు అమ్ముతారా? మనోళ్ళు తీసుకునేటోళ్ళకి కూడా బుద్ధి, సిగ్గు, శరం, మానం, మర్యాద ఉండాలి కొంచెమన్నా. ఇటువంటి వాళ్ళు మాకు రంగు పడదు, మరి హిందూ దేవి దేవతలు పడరు, హిందూ దేవి దేవతల్ని ఆరాధించేటోళ్ళని రాళ్ళతోనే కొట్టాలి, ఇంకా హిందువులకు కాఫీర్ల నుంచి మనం దూరం ఉండాలి, ఇంకా ఏమేమో అని చెప్పేసి వాళ్ళ దాంట్లో ఉందంట. అది ఏడ రాసిండో, ఎవడు ఏ కొండగొర్రెగాడు రాసిండో మనకు తెలియదు. అయితే మళ్ళీ రంగులు ఎందుకు అమ్మాలి? రంగులు అమ్మేటప్పుడు చేతికి అంటుతుంది కదా, చేతికి అంటుందా రంగు? మళ్ళీ అమ్ముడు ఎందుకు? మళ్ళీ మా సొమ్ము ఎందుకు? మేము తిన్నాక మీరు లాభపడు ఎందుకు? మీ దగ్గర కొనాలి, తినాలి, మీరు ఆ లాభంతోనే ఇవన్నీ మాటలు చెప్పాలి, హిందువులను దూషించాలి, హిందూ దేవి దేవతలను కూడా దూషించాలి. మళ్ళీ మా రంగు అంటే పడదు, మేమంటే కాఫీర్లు. మళ్ళీ మీకెందుకురా కాఫీర్ల పైసలు? కొండగొర్రె నా కొడుకులారా, గడ్డం టోపీ గాళ్ళారా, మీకు అవసరమా ఇదంతా? హిందూ బంధువులారా, దయచేసి ఈ రంగులేనే కాదు, ఏది కూడా కొనకండి ఈ నా కొడుకులతోన. ఇలా తిక్క కుదరాలంటే మన హిందువులంతా ఏకం కావాలి. వీళ్ళతోన ఎలాంటి వస్తువులు ఏవి కూడా కొనకూడదు. అప్పుడు వీళ్ళు చక్కగా అవుతారు అన్నమాట. లేకపోతే వీళ్ళు ఇట్లే రెచ్చిపోతుంటారు, మన మీద నానా మాటలు చెప్తుంటారు, ఇంకా వక్ఫ్ బోర్డ్ అది ఇది అని చెప్పేసి మన భూములు లాక్కుంటారు, మన దేవి దేవతల విగ్రహాలను కూడా కూలగొడతారు, మన గుళ్ళు కూలగొడతారు, వాళ్ళు మసీదులు కట్టుకుంటారు. అయితే ముందు వాళ్ళని తిట్టుడు కాదు కానీ మనోళ్ళకి మనం చెప్పుకోవాలన్నమాట. మనోళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ దగ్గర ఏం కొనరాదు, మనోళ్ళు మనం యూనిటీ లాగా ఉండాలి. మనోళ్ళు మన యూనిటీ ఉంటే వాళ్ళు ఎంతసేపు చెప్పండి? ఆ కొండగొర్రె నా కొడుకులకు 5 నిమిషాలు కూడా సరిపోదు వాళ్ళని బహిష్కరించడానికి. వాళ్ళతోనే ఏం కొనకుండా చేస్తే వాళ్ళే మన కాళ్ళ దగ్గరకు వస్తారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి హిందూ బంధువులారా. ఎట్లాంటి వస్తువులు కూడా ఈ నా కొడుకుల దగ్గర కొనకండి. కొంటే మనం ఇట్లానే ఇనుకుంటా అట్లే కొంటే మనకు సిగ్గు శరం లేకుండా ఆ పనులు మాత్రం చేయకండి దయచేసి. ఈ సెక్యులర్ నా కొడుకులు కూడా ఉన్నారు మన హిందువుల్లో, చాలామంది ఉన్నారు. సెక్యులర్ గాళ్ళారా, మీకు అసలు సిగ్గు శరం మానం మర్యాద ఉంటే అస్సలు కొనకండి దయచేసి. హిందూ బంధువులు ఇది ఒక నలుగురికి షేర్ చేయండి. షేర్ చేస్తే కొండగోర్లకు కూడా అర్థమవుతుంది, మన సెక్యులర్లకు కూడా అర్థమవుతుంది. జై శ్రీరామ్, జై హనుమాన్, భారత్ మాతాకి జై.